హాయ్ ఐఎమ్ సతీష్, వెల్కమ్ టు టాప్ 90. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పుష్పరాజ్ కొత్త చరిత్రకు తెరతీశారు. తొలి 6 రోజుల్లోనే 1002 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను చెరిపేశాడు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 7వ రోజు కూడా అదే దూకుడు చూపించింది. వర్కింగ్ డే రోజు కూడా నేషనల్ వైడ్గా అద్భుతమైన వసూలు సాధిస్తుంది ఈ చిత్రం. ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు యూనిట్. రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న గేమ్ చేంజర్ విడుదలవ్వడానికి ఇంకా నెల రోజులు కూడా లేదు. రాబోయే రోజుల్ని పక్కా ప్లానింగ్తో సిద్ధం చేస్తున్నారు మేకర్స్. డిసెంబర్ 21న ప్రీ రిలీజ్ వేడుక అమెరికాలో ఘనంగా జరగబోతుంది. దానికి చిత్ర యూనిట్తో పాటు సుకుమార్ కూడా ప్రత్యేక అతిథిగా రానున్నారని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ టీజర్ను విడుదల చేశారు చిత్ర యూనిట్. పుష్ప 2 1000 కోట్ల మార్కుకు చేరువైన సందర్భంగా గ్రాండ్గా పార్టీ చేసుకుంది యూనిట్. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2 5 రోజుల్లోనే 922 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు ఏకంగా 1000 కోట్ల మార్క్ చేరింది. పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత సినిమాలతో బిజీ అవుతున్నారు. ఇప్పటికే హరిహర వీరమల్లు కోసం కొన్ని రోజులు షూట్ చేశారు పవర్ స్టార్. తాజాగా ఓజీ వంతు కూడా వచ్చింది. ఈ చిత్ర కొత్త షెడ్యూల్ బ్యాంకాక్లో మొదలైంది. మరోవైపు పవన్ వీరమల్లు సెట్స్లో ఉన్న ఫోటోలను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అవి కాస్త వైరల్ అవుతున్నాయి. యాక్షన్ హీరో గోపీచంద్ ఈ మధ్య వరుస ఫ్లాప్లతో ఇబ్బంది పడుతున్నారు. మొన్న దసరాకు వచ్చిన విశ్వం సినిమాకు టాక్ బాగానే వచ్చినా వసూలు మాత్రం రాలేదు. ప్రస్తుతం ఈయన కథల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే గాజీ ఫేమ్ సంకల్ప్ రెడ్డి చెప్పిన కథ నచ్చిందని ప్రచారం జరుగుతుంది. పుష్ప 2 ది రూల్లో కిసిక్ అంటూ దేశాన్ని ఊపేశారు శ్రీలీల. తాజాగా నాగ చైతన్య కార్తిక్ దండు కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలోనూ శ్రీలీలనే హీరోయిన్గా తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ ఫ్యాంటసీ థ్రిల్లర్లో మీనాక్షి చౌదరిని ముందు తీసుకున్న ఇప్పుడు ఆమె స్థానంలో శ్రీలీల దాదాపు ఖరారైందని సమాచారం. ఈ ఏడాది గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీస్ లిస్ట్లో సలార్, కల్కి ఉన్నాయి. దీంతో పండగ చేసుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ, సలార్ 2, శౌర్యాంగ పర్వంలో నటిస్తున్నారు ప్రభాస్. ధనుష్తో వివాదంపై మరోసారి స్పందించారు నయనతార. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తప్పు చేస్తే భయపడాలి, న్యాయమని నమ్మిన దాన్ని చేయడానికి నేనెందుకు భయపడాలి అన్నారు. ధనుష్ క్యారెక్టర్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికే ఆ లేఖను రాశా అన్నారు ఈమె. హిట్లు ఫ్లాపులతో పని లేకుండా వరుస సినిమాలు చేస్తూనే ఉన్నారు సూర్య. ఇప్పటికే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాను చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేసిన ఈ హీరో తాజాగా ఆర్జే బాలాజీ సినిమాను కూడా రికార్డ్ టైంలో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాను కేవలం 40 రోజుల్లోనే పూర్తి చేసే పనిలో బిజీ అయ్యారు సూర్య. అల్లు అర్జున్ మీద తనకు ఎలాంటి ద్వేషం లేదన్నారు నటుడు సిద్ధార్థ్. ఇటీవల పాట్నాలో జరిగిన ఈవెంట్ గురించి ఆ మధ్య కామెంట్ చేశారు సిద్ధార్థ్. దాని గురించి మాట్లాడుతూ తనకు ఎలాంటి దురుద్దేశం లేదని, పుష్ప 2 గ్రాండ్ సక్సెస్ అయినందుకు తనకు హ్యాపీగా ఉందని చెప్పారు ఈయన. సుకుమార్ పూర్తి పేరు బండి సుకుమార్ రెడ్డి. ఫస్ట్ టైం ఈ విషయాన్ని ఢిల్లీలో జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్లో రివీల్ చేశారు బన్నీ. తొలి సినిమా నుంచి తెర మీద తన పేరును సుకుమార్ అనే వేసుకుంటున్నారు. అభిమానులు ఈయన్ని సుక్కు అని పిలుచుకుంటారు. కానీ తొలిసారి సుకుమార్ పూర్తి పేరును ప్రస్తావించారు బన్నీ.